అరవ శ్రీధర్ ఇవాళ పెద్ద చర్చనీయాంశంగా తయారైనటువంటి ఈ పేరు ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి ఎమ్మెల్యే. ఇవాళ ఈయన పేరు వార్తల్లో మారుమోగిపోతుంది. అది ఒక మంచి విజయంలో అయితే కాదు, ఒక చెడ్డ విషయంలో ఈయన పేరు ఇవాళ ప్రజల్లో నానుతుంది. ఆ కోడూరు నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఒక దళిత మహిళా ప్రభుత్వ ఉద్యోగితో ఈయన జరిపినటువంటి వ్యవహారం ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తుంది. ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ఒక దళిత మహిళా ప్రభుత్వ ఉద్యోగి పైన అరవ శ్రీధర్ రేప్ చేశారు అని చెప్పి ఆ మహిళ ఇవాళ బయటకు వచ్చేసి మీడియా ముఖంగా చెప్పడంతో పాటు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలని కూడా, వాట్సాప్ చాట్స్ని కూడా మీడియా ముఖంగా బయటకు చూపించింది. కాబట్టి ఇక్కడ అరవ శ్రీధర్ ఇక తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో బుక్ అయిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అట్లాగే జనసేన అరవ శ్రీధర్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మనం చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదట్లో ఎవరైనా సరే మహిళలపైన అనుచితంగా ప్రవర్తిస్తే, లేకపోతే అనుచితంగా పోస్టులు పెడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ అట్లాగే సత్యకుమార్ గారు కూడా సభ్యులుగా ఉన్నారు. మరి ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ ఇట్లా ఒక రేప్ అనేటువంటి ఒక విషయంలో ఇరుక్కుపోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరవ శ్రీధర్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఆతృతగా ఎదురు చూస్తోంది. 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఆ విజయం సాధించినటువంటి సందర్భంలోనే సదరు బాధిత మహిళ అరవ శ్రీధర్ గారికి శుభాకాంక్షలు చెప్తూ ఒక మెసేజ్ పెట్టారు. ఒక మహిళ మెసేజ్ చేయడంతో ఆ తర్వాత అరవ శ్రీధర్ గారు కూడా ఆ మహిళతో సంభాషణ కొనసాగించారు, చాట్ చేశారు. తర్వాత తన నంబర్ని ఆ మహిళకు పెట్టేసి తనకు ఫోన్ చేయమని చెప్పారు. ఆ తర్వాత ఆ మహిళ ఫోన్ చేయకపోవడంతో అరవ శ్రీధర్ గారే ఆవిడకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన ప్రతిసారి కలవమని బలవంతం చేసేవాడు. అయితే ఆ మహిళ కలవడానికి నిరాకరించింది. అయితే ఒకానొక సందర్భంలో నేను ఎమ్మెల్యే అని చెప్తున్నాను, నన్ను కలవాలి అని చెప్పి బలవంతం చేయడంతో తప్పక ఆ మహిళ శ్రీధర్ని కలవడానికి ఒప్పుకుంది. అయితే ఆ సందర్భంలోనే శ్రీధర్ ఆ మహిళని కడపకి వెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మాయమాటలు చెప్పాడో ప్రలోభ పెట్టాడు అనేటువంటిది మనకైతే కరెక్ట్గా తెలీదు. సదరు మహిళని కడపకి వెళ్దామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఒకరోజు అనుకోకుండా అరవ శ్రీధర్ గారు తన గన్మెన్ని, డ్రైవర్ని పక్కన పెట్టేసి తనే స్వయంగా కారు నడుపుకుంటూ సదరు బాధిత మహిళ ఇంటికి వెళ్ళారు. ఆవిడ్ని అక్కడ పికప్ చేసుకుని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కడపకి వెళ్దామని చెప్పారు. అయితే రాజంపేట సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక గ్రామం దగ్గర ఆపేసి సదరు మహిళతో అనుచితంగా వ్యవహరిస్తూ ప్రైవేట్ పార్ట్స్ని తాకుతూ తన శారీరక వాంఛను తీర్చమని అడగడం జరిగింది. అయితే ఆ మహిళ నేను అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పి కారు దిగి పారిపోతుంటే ఆ మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రావడమే కాకుండా కొడుతూ ముందు సీట్లోకి తోశారు. ఆ పుష్ బ్యాక్ ఉన్నటువంటి సీట్ని వెనక్కి వంచేసి అక్కడే తనని రేప్ చేసినట్టుగా సదరు మహిళ స్వయంగా మీడియా ముఖంగా చెప్పింది. ఆ తర్వాత శ్రీధర్ కడపకి వెళ్లకుండా ఆ మహిళని తనే కారు నడుపుకుంటూ మళ్ళీ ఇంటి దగ్గర దించడమే కాకుండా బెదిరించడం కూడా జరిగింది. ఈ విషయాన్ని బయటకు చెప్తే తన చిన్న బాబుని చంపేస్తామని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ మహిళను లోబరుచుకొని అనేక సార్లు శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమాత్రం భయపడకుండా ఆమె ఇంటికే డైరెక్ట్గా రావటం మొదలుపెట్టాడు. అయితే ఈ మహిళ చెప్తున్న దాన్ని బట్టి మనకి అర్థమయ్యేటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఈ మహిళతో పాటు ఇంకో 6-7 మహిళలతో కూడా ఇదే విధంగానే అరవ శ్రీధర్ వ్యవహరించారు. వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, ఎక్కడైనా తన రూమ్ తీసుకుంటే వాళ్ళని అక్కడికి రమ్మని చెప్పడము, వాళ్ళు రామంటే వాళ్ళని తన ఎమ్మెల్యే అని చెప్పి బెదిరించడం, ఈ విధంగా ఇట్లా ఇంకో 6-7 మహిళల పైన కూడా ఇదే విధంగా చేశాడని చెప్పి సదరు మహిళ చెప్పడం జరుగుతోంది. అంటే దీన్ని బట్టి అరవ శ్రీధర్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజా సమస్యల కంటే కూడా తన శారీరక సమస్యలను తీర్చుకోవడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చినట్టు మనకి అర్థమవుతుంది. ఈ సదరు మహిళకి ఆల్రెడీ ఇప్పటికే వివాహం అయింది. ఆమె భర్త బెంగళూరులో ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. ఈ మహిళకి తల్లిదండ్రులు లేరు. ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ తర్వాత భర్త బెంగళూరులో ఉన్నాడు. ఈ మహిళ కొన్ని రోజుల తర్వాత ఈ మహిళ సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతో, ఎందుకంటే అప్పటికే భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, తర్వాత బయటకు పొక్కడంతో ఈ మహిళ కొంత వెనుకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత అరవ శ్రీధర్ ఈవిడని బెదిరించడంతో పాటు డైరెక్ట్గా తన భర్తకి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది.
అయితే ఈ విషయాలు ఏమీ తెలియని సదరు మహిళ భర్త మళ్ళీ ఆ మహిళకే ఫోన్ చేసేసి ఈ ఎమ్మెల్యేకి నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటని కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళ మధ్యలో కొన్ని గొడవలు మొదలైపోయాయి. తర్వాత ఈ ఎమ్మెల్యేనే ఈ మహిళని విడాకులు తీసుకోమని ప్రోత్సహించడము, విడాకుల తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఎమ్మెల్యే మాటలు నమ్మి అంతవరకు తనను బాగా చూసుకున్నటువంటి భర్తకు విడాకులు ఇచ్చేసి ఈ మహిళ కోర్టు నుండి లీగల్గా బయటకు వచ్చింది. అయితే ఆ తర్వాత అరవ శ్రీధర్ మొహం చాటేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఇవాళ బాధితురాలు చెప్పినట్లు సదరు మహిళకి ఇప్పటికే అబార్షన్స్ కూడా జరిగినట్లు చెప్తోంది. అయితే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ప్రజల మాన ప్రాణాలను రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులే భక్షకులుగా తయారైపోయి ఆ నియోజకవర్గంలో కీచకుల్లాగా వ్యవహరిస్తుంటే నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి, ప్రత్యేకంగా మహిళలకి ఇంకా ఎవరు రక్షణ కల్పిస్తారని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజానీకం తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వంగలపూడి అనిత గారు అంటే ఒక మహిళే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రాష్ట్రంలో తమ కూటమిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరవ శ్రీధర్ పైన ఏ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమించబోతుంది అనేది చాలా ఆతృతగా అనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు మహిళల భద్రత గురించి చాలా గట్టి హామీలు ఇచ్చారు. ఎవరైనా సరే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించినట్లయితే వాళ్ళని ఎంత మాత్రం విడిచిపెట్టము, వాళ్ళని శిక్షిస్తామని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఈరోజు అటు సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు చేసేటువంటి ప్రజలను పక్కన పెట్టేస్తే తమ పార్టీకి చెందినటువంటి లేదా తమ కూటమిలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ విధమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనల్లో పాలు పంచుకోవడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేని శిక్షిస్తుందా లేకపోతే మరేదైనా కారణాలు టెక్నికల్ రీజన్స్ చెప్పి రక్షిస్తుందా అనేటువంటిది కూడా ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అయితే కూటమి ప్రభుత్వం ఇట్లాంటి విషయాలని సహిస్తుందని అయితే ప్రజానికి అనుకోవటం లేదు. ఎందుకంటే ఒకసారి తప్పు చేసినటువంటి వ్యక్తిని వదిలేస్తే ఇంకోసారి ఇంకొకరు కూడా తయారవుతారు. అంతేకాకుండా ఈ కేసులో సదరు ఎమ్మెల్యే గారు చాలా అంటే ఆయన బిహేవియర్ చాలా వల్గర్గా అనిపించింది. అంటే న్యూడ్ కాల్స్ చేయటము, ఆ మహిళకు ఫోన్ చేసి తనని అదే పనిగా తదేకంగా చూడమని చెప్పి విసిగించడం, ఒకవేళ చూడకపోతే బెదిరించడం, ఇట్లాంటివి చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇందులో రకరకాల సెక్షన్స్లో కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సదరు మహిళ మీడియా ముఖంగా బయటకు వచ్చి ఈ విషయాలన్నీ బయటకు చెప్పడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షాక్కి గురైంది. కాకపోతే తనలాగే ఇంకో 6-7 మహిళలు కూడా అరవ శ్రీధర్ గారు ఇలానే చేశారు అని చెప్పి మహిళ చెప్తుంటే నిజంగా ఇవాళ రైల్వే కోడూరులో ఉండేటువంటి ప్రజానికం నివ్వెరపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఇతర పార్టీలను ఉద్దేశించి తోలు తీస్తాను, తాట తీస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. మరి ఇవాళ తన పార్టీలోనే ఉంటూ క్రమశిక్షణ పాటించకుండా మహిళల పైన అత్యాచారాలకు పాల్పడినటువంటి వ్యక్తిని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తారా లేకపోతే తాట తీస్తారా అని చెప్పి కూడా ఇవాళ ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. దీనికి జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సి ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్పందన చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ నెల 22వ తారీఖున జనసేన అంతర్గత సమావేశాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకున్నారు. అందులో ఈ పాయింట్ కూడా ఒకటి ఉంది. అంటే మహిళల అక్రమ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, వివాహేతర సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అంటే జనసేన పార్టీ పరంగా ఈ అరవ శ్రీధర్ చేసినటువంటి విషయాలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ముందే తెలుసోమో అనేటువంటి అనుమానాలు కూడా ఇవాళ ప్రజల మెదళ్ళలో ఉన్నాయి. అందుకు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తన పార్టీ సమన్వయకర్తలకి, తమ పార్టీ నాయకులకి ఒక సూచన చేశారేమో అని అనిపిస్తోంది. అంటే పార్టీకి అరవ శ్రీధర్ చేసినటువంటి విషయాలు ముందే సూచాయగా తెలిసినట్లుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పార్టీ నేతలకు అందరికీ కూడా వివాహేతర సంబంధాల విషయంలో బయటకి పొక్కకుండా జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా సలహా ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే అదే సమావేశంలోనే పవన్ కళ్యాణ్ గారు మరొక ముఖ్యమైనటువంటి మాట కూడా చెప్పారని ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఎవరైనా సరే మన పార్టీని కానీ లేకపోతే మన పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ ఈ వివాహేతర సంబంధాల విషయంలో బూచిగా చూపించి బెదిరించి మనల్ని బదనాం చేయాలనుకుంటున్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వ్యవహారం అనేటువంటిది అరవ శ్రీధర్ విషయం అయితే జనసేన పార్టీకి ముందే సూచాయగా తెలిసిందేమో అని మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.